అధ్యక్షునిగా నియమావళికి బద్దుడనై క్లబ్ సభ్యుల ఐక్యతకు క్లబ్ ఉన్నతికి విశిష్ట సేవలను అందిస్తానని క్లబ్ కార్యవర్గ తీర్మానాలను అమలుపరిచి తీర్మానములు అమలుపరిచి క్లబ్ కార్యక్రమాలను జయప్రదం చేయుటలో తగిన ఆర్థిక సహాయ సహకారాలను అందించి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వీలైన సేవలను అందించి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వీలైన సేవలు అందించి త్వర ఆర్యవేశ క్లబ్ ప్రగతి పథంలో నడిపిస్తానని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వీలైన సేవలను అందించి తద్వారా ఆర్యవేశ క్లబ్ను ప్రగతి పథంలో నడిపిస్తానని క్లబ్ కీర్తి ప్రతిష్టలను ఇన్వడిస్తానని క్లబ్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నా యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సభ సాక్షిగా హామీ ఇస్తూ మన కులదైవమైన వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Congratulations, once again, our hearty congratulations to the newly elected president, Sri Uppu Manohar Gupta. We hope you will take our club to the next level. Thank you so much. Are you assuring you are taking our club to the next level? Yes, madam. Why not? Thank you. जय बोलो वासवी माता की जय बोलो यादगिरी लक्ष्मी नरसिंह स्वामी की जय बोलो आవులమంద ఆంజనేయ స్వామి की నా దేవాది దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఎల్ల లోకాలను కాపాడే ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి నా శతకోటి వందనాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు అనసూయమ్మ బుచ్చిలింగం గారులకు నా పాదాభి వందనాలు. నాకు పిల్లనిచ్చిన గుంత వెంకట స్వామి శ్యామల గారు నాకు పాదాభి వందనాలు. మరియు వాళ్ళ ఫ్యామిలీ ఫనీ అమూల్య వాళ్ళు నాకెంతో ఆప్తులు. నన్ను మొదటగా కలిసి సికింద్రాబాద్లో అన్ని సంఘాలకు పరిచయం చేసిన శ్రీ పూర్ణచంద్రరావు గారికి మరియు నన్ను గుర్తించి ఈ సంస్థలో 2015లో 22వ ట్రెజరర్గా నాకు అవకాశం ఇచ్చిన అల్లాడి హరీష్ కుమార్ గారికి నా నమస్కారం. నన్ను ఈ ప్రతిష్టాత్మక సంస్థకు 33వ ప్రెసిడెంట్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ బొడ్ల మల్లికార్జున గారికి, శ్రీ పుల్లూరు శ్రీకాంత్ గారికి, వచ్చిన పూర్వాధ్యక్షులు మరియు నా తోటి కార్యవర్గ సభ్యులకు మరియు స్పెషల్ ఇన్విటేగా ఉన్న అల్లాడి హరీష్ గారికి, పూర్ణచంద్ర గారికి నా నమస్కారాలు. 33వ అంకె ఎంతో ప్రాధాన్యమైనది. 22వ ట్రెజరర్గా నేను చేశాను. ఇప్పుడు దానికి కొంచెం 11 యాడ్ చేసి 22లో సగం 11 యాడ్ చేసి 33లో నేను అధ్యక్షునిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. 33వ అంకెకు ఒక ప్రాధాన్యత ఉంది. మన పురాణాల ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. సో నాకు ఆ 33 కోట్ల మంది దేవతలు ఆశిస్తూ ఈ ప్రమాణ స్వీకారాన్ని చేస్తూ నాకు ఇంకా శక్తిని ఇవ్వాలని నేను కోరుతూ, ఈ అక్షయ తృతీయ మంచి శుభదినం. ఎలాంటి పనులు ప్రారంభించినా ప్రతి పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే ఈ ఆర్యవేశ క్లబ్ సికింద్రాబాద్ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలని నా యొక్క ఆకాంక్ష. అందుకే ఈరోజు నేను అక్షయ తృతీయ రోజు సెలెక్షన్ చేసుకున్నాను. అదే ఒరవడితో పాత కార్యక్రమాలతో పాటు మరిన్ని కొత్త కార్యక్రమాలను కొత్తగా మొదలు పెట్టడం జరిగింది. మేము ఏప్రిల్ 1వ తారీఖు రోజున మా ప్రయాణాన్ని మొదలు పెట్టాము. ఏప్రిల్ 2వ తారీఖు అంటే ఒక్క రోజు గ్యాప్ తర్వాత హనుమాన్ విజయోత్సవం మొదలు పెట్టాము. ఆ కార్యక్రమంలో అనూహ్య స్పందన వచ్చింది. అది అంటే మేము ఏమనుకున్నామంటే 10,000 to 15,000 రూపీస్లో చిన్న చేద్దాం అనుకున్న కార్యక్రమాన్ని మా సభ్యుల యొక్క సహకారంతో 1,05,000 రూపాయల ఫండ్ రైజింగ్ చేసి దాదాపు 35,000 నుంచి 40,000 రూపాయల వరకు మనకు ఫండ్ మిగిలింది. దానితో ఏప్రిల్ 28న చలివేంద్రం మేము కార్యక్రమం స్టార్ట్ చేశాం. అలాగే ఇంకో ఎన్నెన్నో కార్యక్రమాలను మొదలు పెడతాం. దాంట్లో భాగంగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్, బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్,
గుడికి పోదాం గోసేవ చేద్దాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవ్రీ అంటే ఆల్టర్నేటివ్ మంత్ సెకండ్ సండే ఎవరైనా మీకు టైం ఉండి వస్తే అందరికీ కూడా గుడికి తీసుకెళ్ళి మన చాలా రకాల గుళ్ళు మనకు హైదరాబాద్లో ఉన్నాయి. 400-500 సంవత్సరాల గుళ్ళు కూడా మనకు ఉన్నాయి. ఆ గుళ్ళు మనకు తెలియదు, ఆ పక్క నుంచి పోతున్నాయి కానీ మనకు తెలియదు. ఆ గుడికి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడే అల్పాహారం అందించి మిమ్మల్ని ఆ గుడి యొక్క ప్రశస్తం మేము తెలుపుతాం. సో మీరు మా కార్యవర్గ సభ్యులకు చెప్తే మిమ్మల్ని మేము తీసుకెళ్తాం. గ్రాసరీస్ టు డిస్ట్రిబ్యూషన్ అండ్ నీడింగ్, టీచర్స్ డే, డాక్టర్స్ డే సెలబ్రేషన్, యానివర్సరీ సెలబ్రేషన్, దీనికి తడక వెంకటేష్ గారు రూపకల్పన చేస్తున్నారు. అండ్ క్లబ్ యానివర్సరీ చార్టర్ నైట్ మా VP1 ఉమా గారు చేస్తారు. అవుట్ స్టేషన్ టూర్ ప్రోగ్రామ్, ఫ్రెండ్షిప్ డే, కృష్ణాష్టమి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ఫనేజ్, వైకుంఠ ఏకాదశి జిల్లా ప్రసాద్ గారు చేస్తారు. మ్యారేజ్ నీడీ టు ఫ్రమ్ అవర్ వైశ్య కమ్యూనిటీ, మణిగెల్ల అంజనేయులు గారు, అనిల్ గారు దీనికి ప్రాజెక్ట్ అడ్వైజర్గా ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐటమ్స్ వృద్ధాశ్రమం సుబోధ్ గారు చేస్తారు. కార్తీక వనభోజనాలు చందాంజయ్య గారు ఆల్రెడీ మాట్లాడినారండి. మెడికల్ క్యాంపు వృద్ధాశ్రమం వధువర పరిచయ వేదిక హరీష్ గారు, చెల్లప్రకాష్ గారు, టీపీ గారు మేము మాట్లాడుతున్నామండి. వినాయక చవితి డిస్ట్రిబ్యూషన్, సంక్రాంతి సెలబ్రేషన్స్, తర్వాత రిసైటింగ్ హనుమాన్ చాలీసా బై అవర్ మెంబర్స్. ఈ మధ్యలో జెన్సీ అని చాలా బాగా వస్తుంది. సో మేము కూడా ట్రై చేస్తాం దాని గురించి. మెంబర్స్ ఎవరైనా వస్తే ఆవులమంద టెంపుల్లో మనకి ఇచ్చిన స్వామివారి టెంపుల్ ఉంది, అక్కడ మేము కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అందరూ సహకరిస్తే అది కూడా చేస్తాం. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, అవుట్ స్టేషన్ టూర్, మహంకాళి జాతర ప్రోగ్రామ్, బ్లడ్ డిస్ట్రిబ్యూషన్, బ్లడ్ డొనేషన్, ఇంటర్నేషనల్ టూర్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సహకరిస్తే, అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రమోషన్స్, అవార్డ్స్ నైట్, వాసవి అమ్మవారి జయంతి, వాసవి ఆత్మార్పణ జయంతి, బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్. ఈ ప్రోగ్రామ్ అన్ని కూడా మీ సహకారం ఉండాలని ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారని మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఇన్ని సేవలు చేస్తున్నానంటే నా గొప్పతనం కాదు, నా శ్రీమతి రేణుక, నా ప్రాణం, మరియు నా పిల్లలు శ్రీ ఐశ్వర్య, అక్షయ్ యొక్క సహకారంతో ఎంతోగానో ఉంది. ఈ సందర్భంగా నా శ్రీమతికి, నా పిల్లలకు ధన్యవాదాలు. నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై బోలో వాసవి మాతాకి శుభం. I accept as a president. Thank you. Congratulations, Dr. We request the Manchugoda Rajkumar garu to hand over the charge to the just installed president, Sri Uppu Manohar Gupta garu.